మరి ఏదైతే 13వ తారీఖున ఎన్నికల నేపథ్యంలో మరి కొత్తమల్లవెల్లి గ్రామంలో గొడవ జరిగిందని ఆడ గోపాలకృష్ణ గారు మరి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. చాలామంది నాయకులు కూడా మాట్లాడారు. మరి మనందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాము, చక్కగా ఉండాలా, ఈ హింసలకు తావు ఉండకూడదు అని చెప్తున్నారు. మరి వాళ్ళు కూడా మరి ఎవరైతే హింసకు దారితీస్తున్నారన్నది ఒకసారి వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మాట్లాడితే వైసీపీ గుండాలు అని సంబోధిస్తున్నారు. మరి ఇప్పుడు అధికారంలో 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వమే ఉంది. మరి 5 సంవత్సరాల్లో మరి ఎక్కడైనా ఏదైనా చేయాలి అనుకుంటే, గోండాలు అనుకుంటే, మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ అని ముసుగులు కమ్ముకుని చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు కాదు. మరి వైసీపీ ప్రభుత్వం అంటేనే ఒక ప్రజాస్వామ్యంలో గొప్ప పదంతో కూడుకున్నది. కాబట్టి మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, మరి ఇక్కడికి వచ్చిన వల్లభనేని వంశీమోహన్ గారు అయితేనేమి, అందరం కూడా మంచివాళ్ళం కాబట్టే ఈరోజు మరి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళందరూ కూడా వైసీపీ గూండాలు అని మాట్లాడటం జరుగుతుంది. మరి ఎవరు వైసీపీ గూండాలు, ఎవరు మరి గూండాలుగా ప్రవర్తిస్తున్నారు అనేది మరి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. మరి మనందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం, నిజమే. గెలుపు ఓటములు అనేవి ఎవరికైనా సహజం. మరి వల్లభనేని వంశీమోహన్ గారు రెండు తరములు కూడా 2014-19 కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తి. మరి ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటేనేమో మహానుభావుడు, వైసీపీలోకి రాగానే వైసీపీ గోండా, అంతే కదా వాళ్ళు మాట్లాడేది. మరి ఇక్కడ నుంచి వెళ్ళిన యార్లగడ్డ వెంకటరావు గారు ఇప్పుడు మహానుభావుడని, రేపు గెలుస్తున్నాడు, గెలిచిన వెంటనే వైసీపీ గోండాలందరినీ కూడా రోలింగ్తో తొక్కించడం అని జరుగుతుంది. మరి మరి యార్లగడ్డ వెంకటరావు గారు కూడా ఈ వైసీపీ గోండా ప్రభుత్వంలో నుంచే మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా వెళ్ళారు. మరి మనం మాట్లాడేటప్పుడు కొంచెం విఘ్నతగా లేదా ఆలోచించి, మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నాము, ఈ ఎన్నికలు అనేవి ఎవరికైనా గెలుపు ఓటములు సహజం, ఎవరైనా గెలవచ్చు. మరి రాబోయే రోజుల్లో ప్రజా కోర్టులో ఆల్రెడీ మరి గన్నవరం నియోజకవర్గంలో 2 సార్లు కూడా ప్రజలందరూ కూడా వల్లభనేని వంశీమోహన్ గారికి పట్టం కట్టారు. మరి అంతటి గాలి ప్రపంచంలో కూడా యార్లగడ్డ వెంకటరావు గారు ఓడిపోవడం జరిగింది. మరి మనం అందరం ఒకసారి ఆలోచించుకోవాలా, ఎలాంటి పరిస్థితుల్లో మరి ఉన్నప్పుడు కూడా యార్లగడ్డ వెంకటరావు గారిని ప్రజలు ఎక్కడా కూడా ప్రోత్సహించలేదు. అలాంటి పరిపాలనా విధానంలో ఉన్నప్పుడు మంచి ప్రభంజనం, గాలి ప్రభంజనంలో కూడా మరి వల్లభనేని వంశీమోహన్ గారిని గన్నవరం ప్రజలు ఆశీర్వదించి శాసనసభ్యులుగా ఎన్నుకోవటం కూడా జరిగింది. మీరు మాట్లాడినట్టుగానే ప్రజలందరూ ఇచ్చే ప్రజా కోర్టులో మరి ఖచ్చితంగా మరి జూన్ 4వ తారీఖున ఏదైతే రెడ్ బుక్, ఏదో లోకేష్ గారు రెడ్ బుక్లో రాసుకున్నారంటున్నారు. మరి ఆ రెడ్ బుక్ ఏంటో మరి మాకైతే వైసీపీ నాయకులకు తెలియదు. మరి మీకు తెలియాలా? మరి ఆ రెడ్ బుక్లో ఏమేమి రాసుకున్నారనేది మళ్ళీ కూడా మీరు అందరూ జూన్ 5వ తారీఖున పరిశీలన చేసుకుని మరి సర్దుకునే పరిస్థితి కూడా ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో నిజంగా గన్నవరం ప్రజలైతేనేమి, రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన విధానానికి, ఇక్కడ వల్లభనేని వంశీమోహన్ గారికి ఆశీర్వదించి పట్టం కట్టే పరిస్థితి ఉంది. మరి దాన్ని మీరు తట్టుకోలేక ఈ అల్లరిని ప్రోత్సహిస్తూ మరి మేము లా అండర్ మాకు తెలుసు అని చెప్పి లా అండర్ కోర్టులో మేము ప్రజా నాయకులు, మేము పెద్ద నాయకులు అని చెప్పుకుంటున్నారు. మరి నిజంగా ఈరోజు ఆళ్ళ గోపాలకృష్ణ గారిని నేను ప్రశ్నించాలని ఒక మాట అడగాలనుకుంటున్నాను. మీరు ఏ పార్టీ తరఫున మీరు ఏజెంట్గా, ఎన్నికల ఏజెంట్గా, నియోజకవర్గ పరిశీలకులుగా వెళ్ళారో మీరు ఒకసారి మాట్లాడుకోవాలా? మీరు స్వతంత్ర అభ్యర్థి పార్టీకి ఎన్నికల ఏజెంట్గా మీరు వెళ్ళి ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు. అంటే మీరు ఏ విధంగానైనా సరే మేము అధికార దాహం తీర్చుకోవాలా, ఎక్కడైనా ఓట్లు ఏం చేయాలా, ఏదో ఒకటి రౌడీ విజయం చేసేయాలని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మీరు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతున్నారు, వాడు వీడు, ఆడు ఈడు, ఆడైతే ఏంటి, ఈడైతే ఏంటని. మనం మాట్లాడేటప్పుడు మన భాష సరిగా లేకపోతే ఎవరైనా కూడా తిరగబడతారు, కొడతారు. మరి మాట్లాడేటప్పుడు మనం నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా? మీరు మరి బూత్లో నుంచి వచ్చేటప్పుడు ఏ విధంగా మాట్లాడి తొడగొట్టారు? మరి అక్కడ ఎక్కడైనా సరే మరి ఇప్పుడు రాజకీయ కోణంలో ఒక మాట అంటే ఎదురు ఇంకో మాట అనే పరిస్థితులు కూడా ఉంటాయి. మరి ముందు మనం మాట్లాడే విధానాన్ని కూడా పరిశీలన చేసుకోవాలా? మరి రాబోయే రోజుల్లో మరి అందరం కూడా మరి ప్రజాస్వామ్యంలోనే ఉందాము. మరి గొడవలు అల్లర్లు ఎందుకు? ఎవరు గెలిచినా సరే గెలుపు ఓటములు అనేవి సహజము. ప్రజలు ఎవరికి సిద్ధంగా మరి పట్టం కడతారో, ఈ గన్నవరం నియోజకవర్గంలో గతంలో 2 సార్లు వల్లభనేని వంశీమోహన్ గారికి పట్టం కట్టారు. మరి రేపు కూడా జూన్ 4వ తారీఖున చూద్దాము. రాష్ట్రంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ వల్లభనేని వంశీమోహన్ గారిని గెలిపించడానికి మన గన్నవరం ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు.